పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో రానున్న 4-5 రోజుల్లో అయితే ఈ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, అలాగే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణం శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే మనతో పాటు ఉన్నారు. జగన్నాథ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, రానున్న రోజుల్లో ఈ ఉపరితల ఆవర్తన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది? ఉదయం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకున్న ఉన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర దిశలో పయనించి మరింత బలపడే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా ఒక షియర్ జోన్ 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు 17 డిగ్రీల అక్షాంశం వద్ద కొనసాగుతుంది. ఇది కూడా 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండి దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 2 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన గాలులు దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంకా భారీ వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రేపు ఎల్లుండి భారీ వర్షాలు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. నిర్దిష్టంగా ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నైరుతి ఋతుపవనాలు తమ యొక్క పురోగమనాన్ని నిన్న చెప్పుకున్నట్లుగానే ఉత్తరావధి బొంబాయి, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్నగర్, కావలి మరియు అగర్తల, గోల్పాడ మీదుగా కొనసాగడం వల్ల నైరుతి ఋతుపవనాల యొక్క పురోగమనం అంతవరకు జరిగిందని తెలియజేయడం అయింది. ఈ నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను విస్తరించే అవకాశం ఉన్నది. మత్స్యకారులకు ముఖ్యంగా రాష్ట్రంలో రాబోయే 4 రోజులు కూడా తీరం వెంబడి, తీరం ఆవల 35 నుంచి 45 కిలోమీటర్ల, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ఈదురుగాలు 5వ రోజు తీరం ఆవల కొనసాగే అవకాశం ఉన్నది. దీనికి అనుగుణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని సూచించడం జరిగింది. అయితే ఈ ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో బంగాళాఖాతంలో వస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా రానున్న 4-5 రోజుల్లో అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు. అలాగే ప్రధానంగా కొన్ని జిల్లాలకైతే అతి భారీ వర్షం సూచన ఏర్పడుతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ మూర్తితో సురామకృష్ణ టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.